పరిశుద్ధాత్మ అంటే ఒక సేవను ఎప్పుడు బాగా చేయగలం? ఆవేశంతో చేయలేమండి, అనాలోచనగా చేయలేమండి, జ్ఞానంతో చేయలేమండి, ప్రాజెక్టులు పెట్టి చేయలేం, జనాలకి రాయితీలు ఇచ్చి చేయలేం. పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఉంటేనే జ్ఞాన వివేకముతో పరిచర్య చేయగలం, దేవుని యొక్క కార్యాలు జరిగించగలం. అందుకే ఆయనకి జ్ఞాన వివేకము గల ఆధారమగు ఆత్మ. ఈ అధ్యాయం ఒకరు చదివి ఒక ప్రసంగం చేశారు, ఎవరు ఏటని నన్ను అడగండి. ఆ ప్రసంగం ఏం చేశారంటే, ఇక్కడ 7 ఆత్మలు ఉన్నాయంట. ఎన్ని? 7 ఆత్మలు. నాకు మెంటలు వచ్చింది, ఎక్కడెక్కడ ఉన్నాయి 7 ఆత్మలు అని. ఆలోచన ఒక ఆత్మట, జ్ఞానం ఒక ఆత్మట, వివేకం ఒక ఆత్మట, ఇంకెన్ని ఉన్నాయి చూడండి. భయం ఒక ఆత్మట, భక్తి ఒక ఆత్మట. అన్ని లేవురయ్యా ఆత్మలు అక్కడ. ఒకటే ఆత్మ. ఆ ఆత్మకున్న క్యాపబిలిటీ చెప్తున్నాడు. ఆత్మ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఆయనకున్న గొప్పదనం